ఇటువంటి సందర్భం వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఆయన కుటుంబం అందరికీ ఎంత బాధ ఉందో నాకు అంతే ఉంది. నేను కుటుంబ సభ్యుడిని కాకపోయినా మిత్రుడిగా అంతకన్నా ఎక్కువగా ఆయనతో జర్నీ చేశా. 93లో ఈ కల్చరల్ సెంటర్ స్థాపించినప్పుడు షటిల్ కోర్టు ఒకటి నాపరాల మీద ఆడుతూ ఉండేవాళ్ళం. మాకు అంతంత మాత్రంగానే వచ్చేది. అప్పటికే గోపాలరావు గారు చాలా గొప్ప షటిల్ ప్లేయర్. ఆయన మేము ఎట్లా ఆడాలి, ఎట్లా నేర్చుకోవాలి అనేది చాలా చక్కగా అందంగా చెప్పేవాడు. అలా బాగా దగ్గరగా చనువుగా ఇద్దరం కలిసిమెలిసి ఆల్మోస్ట్ బ్రదర్స్ లాగా గోపాల్ గారు ధనంజయ్తో పాటు నేను కూడా అనేంత క్లోజ్గా ఉండేవాళ్ళం. మంచి విషయం, చెడ్డ విషయం, బాధ అన్నీ కలిసి పంచుకునేవాళ్ళం. అయితే ఆ జర్నీలో ఆ మనిషిని, అటువంటి మంచి వ్యక్తిని మంచి పదవిలో మంచి స్థితిలో చూడాలనే కోరికతో ఉండేవాడిని. ఏ స్టేజ్లో కూడా రకరకాల కారణాలతో నేను చేయలేకపోయేవాడిని. దానికి ఆయన ఎప్పుడూ నవ్వుతూ పర్వాలేదు రామారావు, ఇవన్నీ మామూలే కదా అని చాలా లైట్గా తీసుకుని, తను నేను ఏ పొజిషన్లో ఉంచుదాం అనుకున్నానో ఆ పొజిషన్లో డామినేట్ చేసి ఆయనే చేసేవాడు. కల్చరల్ ప్రోగ్రామ్స్ అవని, ఈ క్లబ్కు సంబంధించిన ఏ ప్రోగ్రామ్ అయినా సరే అంత యాక్టివ్గా, అంత ఆనందంగా, లోన ఏమాత్రం బాధ లేకుండా ఆయన ఈ క్లబ్కి ఆయన చేసిన ఎంటర్టైన్మెంట్లో ఆయన చేసినంత సర్వీస్ ఎవరు చేసి ఉండరు. ఇందాక వారి మిత్రులు చెప్పినట్టుగా ప్రతి విషయంలోనూ ఆయన ప్రవేశం ఉంది. కమ్యూనిజంలో అవని, సాహిత్యంలో అవని, సంగీతంలో అవని, కథల విశ్లేషణలో అవని. మేమిద్దరం చాలా సందర్భాల్లో ఇక్కడ లైబ్రరీ పుస్తక ప్రపంచం ఇది జరిగేది, ఎగ్జిబిషన్, దానికి రెగ్యులర్గా వెళ్తూ ఉండేవాళ్ళం మేమిద్దరం. అప్పుడు వెళ్ళేటప్పుడు ఈ రష్యన్ సాహిత్యం, ప్రపంచ సాహిత్యాన్ని గురించి ఆయన చెప్తూ ఉంటే నేను ఆశ్చర్యపోయేవాడిని. నాకు పెద్దగా తెలియదు, కానీ ఆయన చెప్పేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. చాలా వెంటనే ఆ పుస్తకం తీసుకుని దాన్ని చదవడానికి ప్రయత్నం చేసేవాడిని. అది చాలా క్లిష్టంగా ఉండేది. అంటే ఆయన తెలివితేటలు కానీ, ఆయన సాహిత్యం మీద ఉన్న ఆయన అవగాహన కానీ అంత గొప్పది. మనిషి ఇక్కడున్న మనుషుల్లో చాలా సాధారణంగా కనిపించే మనిషే, కానీ ఆయనలో ఇందాక చెప్పిన ఆయన మిత్రుడు చెప్పినట్లుగా అన్నీ చాలా ఎక్కువగా ఎవరికి ఉండనంత మంచి లక్షణాలన్నీ ఉన్నాయి. నవ్వుతూ ఉండటం, బాధ కనపడకుండా ఉండటం, అందరితో స్నేహంగా ఉండటం, వీలైనంత వరకు తన కార్యకర్తగా, నాయకుడిగా అక్కర్లేకపోయినా కార్యకర్తగా అందరికన్నా ముందుండి పనిచేసిన వ్యక్తి గోపాలరావు గారు. ఆయన చూసి చాలా నేర్చుకోవాలి ప్రతి వాళ్ళు. కోపం రాదు, అందరితో స్నేహంగా ఉంటాడు. ఏ చిన్న విషయం కావాలన్నా ఆయనే ముందుండి చేసి పెడతారు. అటువంటి గోపాలరావు గారు ఈరోజు లేకపోయారంటే నిజంగా ఆ కుటుంబానికి, ఈ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్కి, ఇందాక మా సూర్యనారాయణ గారు చెప్పినట్టు సొసైటీకి కూడా, ఎంటైర్ సొసైటీ, ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్కి, ఆ కుటుంబానికి, మా అందరికీ కూడా తీరని లోటు. ఆయనకి మనశ్శాంతి కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.